సార్ అందరూ గ్రూప్ ఫోటో తెద్దాం తప్పగారు రేషన్ టైం లేదు సార్ మీరు సైడ్ లాగా టైం లేదు సార్ వేసుకోండి బే చేసుకోండి ఓకే సార్ కలపండి సార్ అంతా మాకు కాంపించండి సార్ ఒకసారి సార్ ధర్మంగా రండి మీరు సైడ్ సైడ్ సార్ ఇక్కడ పట్టమల్ రమేష్ గారి నాయకత్వం పట్టమల్ రమేష్ గారి నాయకత్వం పట్టమల్ రమేష్ గారి నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ జై జగన్ జై జగన్ జై జగన్ మీ నాన్నగారు సార్ ఒకసారి సార్ ఒకసారి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కార్యకర్తల్ని బూత్ కమిటీ సభ్యుల్ని అందరికీ దశ దిశ నిర్దేశించడానికి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి ఏ విధంగా ప్రతి కార్యకర్త ప్రతి బూత్ కమిటీ సభ్యుడు కార్యక్రమాలు చేయాలనేది చెప్పేదానికి కార్యకర్తలకి మన పథకాల గురించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అని పూర్తిగా వివరించేదానికి రాష్ట్ర వ్యాప్తంగా మేము జరుపుతున్న ప్రతి జిల్లాలో జరుపుతున్న సమర శంఖారావం కార్యక్రమం ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 11వ తారీఖున కాకినాడ పట్టణంలో మధ్యాహ్నం 2 గంటలకి మీటింగ్ జరగబోతుంది. దాంట్లో జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు, బూత్ కమిటీ కన్వీనర్లు ప్రతి ఒక్కరూ పాలుపంచుకొని అధ్యక్షులు వారు చెప్పే కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేసే దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో నడుస్తుంది డేటా చోరీ వ్యవహారం. ఈ వ్యవహారం ఎక్కడితో ఆగట్లేదు. నిన్న మొన్న కూడా అధికారులు నేరుగా ఈ వ్యవస్థలోకి పంపించి అందరి డీటెయిల్స్ గ్యాదర్ చేసి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇలా కొనసాగుతుంది. మనం ఏం చేస్తుంది అనుకోండి. ఇది రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేస్తున్న అధికార పార్టీ చేస్తున్న పెద్ద ఇది ఏంటంటే దొంగతనం, దుర్మార్గపు చర్య. ఎందుకంటే వ్యక్తులకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని ఆధార్ డేటా కింద పొందేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం. దాన్ని దొంగిలించే కార్యక్రమం చేసి పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటూ చేయటం పెద్ద ద్రోహం. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఒకరు పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇంకొక పార్టీ కానివ్వండి, ఈ ఐటీ గ్రిడ్స్ అనే కంపెనీ వాళ్ళు ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా దొంగతనం చేస్తుంది ఐటీ గ్రిడ్స్ కంపెనీ వాళ్ళు అని ఒక ప్రైవేట్ కంపెనీపై కేసు పెడితే ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు అందరూ ముక్కుమ్మడిగా దాడి చేస్తున్నారు? దానికి సమాధానం చెప్పాలి. ఏదన్నా ఒక కంపెనీ ఏదన్నా దొంగతనం జరిగితే ఆ కంపెనీ మా ఇన్ఫర్మేషన్ కానీ మా వస్తువులను కానీ దొంగిలించిందని కంప్లైంట్ ఇచ్చారు. అది ఏ రాష్ట్రం అయితే, హైదరాబాద్ రాష్ట్రం కానివ్వండి, అమరావతిలో కానివ్వండి, ఎక్కడైనా. దానికి ఏందో కేసీఆర్ ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ అందరూ కలిసి ఆయన మీద దాడి చేస్తున్నారని, ఇదంతా అసలు ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అంటే, నువ్వు దొంగతనం చేశావు కాబట్టి కప్పిపుచ్చుకోవటానికి, ఏ విధంగా అయితే ఓటు నోటు కేసులో నుంచి కప్పించుకోవటానికి పారిపోయి అమరావతికి వచ్చావో ఇప్పుడు కూడా మళ్ళీ దీని నుంచి తప్పించుకోవటానికి ఎదురుదాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఒక ప్రైవేట్ కంపెనీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంప్లైంట్ చేసిన దానికి మీరెందుకు ఇంత ఇదిగా రియాక్ట్ అవుతున్నారు? తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. టీడీపీ, నేను 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నాను. గత 5 సంవత్సరాలుగా టీడీపీ ఏదో చేస్తుందనే ఉద్దేశంతో టీడీపీలో ఉండడం జరిగింది. టీడీపీ ప్రజలను మోసం చేయడం తప్ప ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని, అందుకని నేను ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో
కొనసాగుదామని నిర్ణయించుకొని జగన్ నాయకత్వాన్ని బలపరుస్తూ మీరు స్థానికంగా దౌడూరు దొరబాబు గారి నాయకత్వాన్ని కూడా బలపరచాలనే ఉద్దేశంతో ఈ పార్టీలో రావడం జరిగింది. నా పేరు మట్టిపల్లి రమేష్ బాబు, నా భార్య పేరు మట్టిపల్లి లక్ష్మీ బ్రహ్మ, ఆమె 27వ వార్డు కౌన్సిలర్ సామలకోట. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ తల్లిగారు కూడా క్రిస్టియన్ కోఆప్షన్ మెంబర్ చిట్టి మేరీ కుమారి గారు, ఆవిడ కూడా రాజీనామా చేసి మాతో పాటు ఈ రోజుని సుబ్బారెడ్డి గారి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగిందండి. ఈరోజు మా సామర్లకోట మున్సిపాలిటీలోని కౌన్సిలర్స్ కొంతమంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఈరోజు పెద్దలు మా ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకోండి. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, మా సామర్లకోట పట్టణంలో మంచి వ్యక్తి ఈరోజు మా పార్టీలోకి రావడం, తప్పకుండా మేము పెద్దాపురం నియోజకవర్గంలో ఈరోజు వైసీపీ జెండా ఎగరేస్తామని మాకు తప్పకుండా నమ్మకం ఉంది. కాబట్టి ఈరోజు వచ్చిన కౌన్సిలర్స్ని, అలాగే వాళ్ళతో పాటు ఈరోజు సుమారు 100 మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.